నా పేరు సుబ్బూరు పాండు, ఓబీసీ చైర్మన్, ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ. గత 3 రోజుల నుంచి మా ఇబ్రాహీంపట్నంలో ఉన్న ఇంటిలో అన్నోన్ పర్సన్స్ జేసీబీ తోటి మా ఇంట్లోకి గేటు తాళం పగులగొట్టి ఇంట్లోకి వచ్చి కడీలు వాడడం జరిగింది. అది ఎవరు అని మేము అనుకుంటే ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇచ్చినాము. ఇంతకుముందుకు మాకు వాళ్ళ గొడవలు ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళ మీద కోర్టులో కేసులు ఉన్నాయి. మళ్ళీ తర్వాత హైకోర్టు నుంచి నేను ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకున్నాను. ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నాక కూడా, కోర్టులో ఉన్నాక కూడా ఇంతకుముందు కమిషనర్ కూడా ఇల్లు కూలగొట్టడం, ఆయనకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఇల్లు కూలగొట్టడం జరిగింది. అది కూడా హైకోర్టులో కేసులు ఉన్నాయి. అయినా కానీ ఈరోజు మాకు ఇంతకుముందుకున్న వాళ్ళే వాళ్ళతో ఆల్రెడీ గొడవలు ఉన్నాయి కాబట్టి వాళ్ళే మళ్ళీ మా ఇల్లు కూలగొట్టి కబ్జా చేసిరని అనుమానంగా ఉంది. అందుకోసం మేము ఇబ్రాహీంపట్నం పిఎస్లో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వాళ్ళు కూడా మేము కంప్లైంట్ తీసుకున్నారు, మీకు సహకరిస్తామని చెప్పినారు. కాబట్టి మేము అనేది ఏంటంటే, ఇప్పుడు మసిగూసి మారడికాయ చేయడము, లేకపోతే మేము ఏదో ఇలా కాంగ్రెస్ పార్టీలో మేము ఎదుగుతున్నామనే ఉద్దేశంలో మాకు ప్రత్యక్షంగా కాకుండా మాకు వెన్నుపోటు ఓడిస్తానికి మాకు వేరే పార్టీలు, మా ప్రతిపక్ష పార్టీలు మా మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారని మాకు అనుమానంగా ఉంది. కాబట్టి మీరు ప్రజలు ఇట్లాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మేము ఈ పొజిషన్లో ఉండాలని మాకు ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి, ఇట్లాంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి పోలీసు వాళ్ళు పైన తగిన చర్యలు తీసుకొని వీళ్ళని కట్టడి చేయాలని కోరుతున్నాను. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మా దగ్గర ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది. ఇంతకుముందుకు మాకు ఇల్లు పర్మిషన్ ఉన్నది. మేము ఇంటి ట్యాక్స్ కూడా కడుతున్నాము. గత 15 సంవత్సరాల నుంచి మేము కబ్జాలో ఉన్నాము. ఇల్లు ట్యాక్స్ కడుతున్నాము. అది మేము ఉన్నది కూడా మేము మొత్తం హిల్ ఏరియా, ఓపెన్ ప్లేస్ కూడా కాదు, మొత్తం రాళ్ళు రప్పలు ఉన్న హిల్ ఏరియాని తీసుకొని మేము 6 సంవత్సరాలు దాన్ని పగలగొట్టి మేము శుద్ధి నీట్గా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నీట్గా చేసుకున్నాక ఇప్పుడు గద్దలలేక వచ్చి మా ప్లాటు సాఫ్ చేసినాము, మాది ప్లాట్ అని. వాళ్ళదేమో 2వ నెంబర్ ప్లాటు, మాదేమో 5 నెంబర్ ప్లాటు. మేము 5 నెంబర్లో ఇల్లు కూడా కట్టుకున్నాము. దానిపైన 75 లక్షల లోను కూడా తీసుకున్నాము. అది అన్నీ చూసి మాకు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చారు. అయినా కానీ మేము లేనిది చూసి, మేము ఇబ్రాహీంపట్నంలో లేనిది చూసి మా ఇంట్లో రెంటుకున్న వాళ్ళు కూడా చెప్పకుండా, వాళ్ళకి తెలియకుండా, వాళ్ళు కూడా వాళ్ళు బీహార్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళు బీహార్కి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళింది చూసి 3 రోజుల క్రితం ఎంటర్ అయ్యి అక్కడ కమిషనరు ఆ ఇల్లు కూలగొట్టిండో ఆయన మీద కేసు నడుస్తుంది. దాని ఆనవాళ్ళన్నీ చెడగొట్టి కారును ధ్వంసం చేయడం జరిగింది. ఈరోజు మాకు మార్నింగ్ ఇట్లా అయ్యింది. ఇట్లా మీ ఇంట్లోకి వేరే వాళ్ళు ఎంటర్ అయ్యారు, గేటు తాళం పగలగొట్టారు, లోపలికి వచ్చి ఇట్లా అడిలు వాదుతున్నారు అని చెప్తే మేము రావడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వాళ్ళు కూడా కంప్లైంట్ తీసుకున్నారు. ఏఎంసీ డైరెక్టర్ని మాట్లాడుతుందండి. మేము 2006లో ఇల్లు కొన్నామండి, జాగా కొన్నాము. 2009లో ఇల్లు కట్టాము. 2006 నుంచి ఇప్పటి వరకు మేము అక్కడ ఉండి 19 ఏళ్ళు అయితే ఇంచుమించు అక్కడ 19 నుంచి నివసిస్తుంటాడు. మా ఇంట్లోకి వాళ్ళు చొరబడి ఇది వరకు 4 ఏళ్ళ నుంచి ఇట్లా ఇబ్బంది పెడితే మీకు కాంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. అన్నీ మేము షో చేసాం. ప్రతిదీ ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వకుండా మా మీద కక్ష సాధించి ఇబ్బంది పెడితే కూడా న్యాయం ప్రకారంగానే చట్ట ప్రకారంగానే హైకోర్టు ద్వారా వెళ్ళి కోర్టు ద్వారా అన్నీ సబ్మిట్ చేసి షో చేసి మేము మా ఇంటర్వ్యూ చేసుకొని మేము అయినా కానీ 2023లో ఇష్యూ అయితే కమిషనర్కి అనవసరంగా వాళ్ళు వెళ్ళి ఫేక్ అబద్ధాలు చెప్పి మా ఇల్లు ధ్వంసం చేయడం జరిగింది. అతని పైన కూడా మేము కేసు నమోదు చేశాము. ఆయన పైన కూడా కేసు జరుగుతుంది కోర్టులో. కోర్టు పర్మిషన్ ఉన్నాక కూడా ఎలా వచ్చి ఇల్లు కూడా ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి పర్మిషన్ ఉంది, మా ఇంట్లోకి ఎలా వస్తారు, నాది ఒకటి పాయింట్ షో చేయాలి. ఇప్పుడు ఈరోజు ఇల్లు గుల్లగొట్ట, రేపు ఇంకేమైనా చేస్తారు. మా ఇంతకుముందు కూడా మా మీద కచ్చప్రయత్నం చేసిరు, అన్ని చెప్తున్నాం. ఆ భయానికి మేము ఇక్కడ ఇల్లు వదిలేసి మేము సంవత్సరం నుంచి మా పిల్లల స్టడీస్కి ఇవన్నీ ఇబ్బంది అవుతుంది వాళ్ళకి అనేసి అని మేము బిఎన్ రెడ్డి ఇంట్లో ఉంటున్నామండి. అట్లా కూడా ఇప్పుడు మళ్ళీ కూడా మాకు ఇలాంటి ఇబ్బంది పెడుతున్నారు. ఇది నాకు అర్థం అవ్వట్లేదు. ఏంటంటే ఇది ఇట్లాంటివి జరుగుతుంటే ఇంట్లో ఇల్లు సొంత డబ్బులు కట్టుకొని ఇల్లు కట్టుకొని కూడా మాకు ఇంత ఇబ్బంది పెడితే ఏంటి మాకేం అర్థం అవ్వట్లేదు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. దీనిపైన ఖచ్చితంగా న్యాయం చేయాలని మేము పిఎస్సి వాళ్ళని ఇంతకుముందుకు మాకు న్యాయం చేశారు కాదంటే, కానీ ఇప్పుడు మేము రాజకీయాలు ఎదుగుతుంటే చూసి మాకు ఇలాంటి ఇబ్బంది పెట్టడము మంచిది కాదని
కోరుకుంటున్నాం. న్యాయం చేయాలని కోర్టుది ఉంది కదండి, కోర్టు ఉన్నాక ఎట్లా వస్తారు? అది ఇంట్లో గేటు గుల్లగొట్టి మరి కారు ధ్వంసం చేసి ఇంత పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. దీని మీద ఖచ్చితంగా న్యాయం జరపాలని కోరుకుంటున్నాం. మీ ఇంటి దగ్గర ఏమైనా వస్తువులను ధ్వంసం చేశారండి. కార్ని సూపర్ స్కోడా కార్ని ధ్వంసం చేశారు, గేట్ని. మేము లా కేసు కూడా ఎప్పుడైతే కోర్టుది ఇష్యూ అయిందో కమిషనర్ మీద, అప్పటి నుంచి మేము దాని జోలికి కూడా వాళ్ళం, అది అట్లనే పెట్టాము. వాటికి దగ్గరకు వచ్చి ఇలా చేశారండి వాళ్ళు. వాస్తవానికి మాకు 4 years నుంచి ఇబ్బంది పెడుతుంటే మేము కోర్టుకి వెళ్ళి మేము మాది ఏముంది ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నామండి. మావేం తప్పులేదు కాబట్టి అన్నీ షో చేసి అన్నీ చూపించి మేము పర్మిషన్ తీసుకొని అన్ని ఫేర్ కమిషనర్ కూడా మేము కేసు నడుస్తుంది నమోదు చేశాము. మేము కోర్టు ద్వారా మేము ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నామండి. తీసుకున్నాక కూడా ఇప్పుడు కోర్టు ఇంజక్షన్ తీసుకున్నా కూడా ఇలాంటి చేయడం ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాను. రాళ్ళుండే అవన్నీ ఉండే అవి తీసేసి కారు అద్దాపాలు కొట్టి దాపాలు కొట్టి జేసీకి వచ్చి 3 రోజులు పని నడుస్తుంది. ఎంత దౌర్జన్యం లోపలికి వచ్చి ఎట్లా చేస్తారో అర్థం అవ్వట్లేదు. అంత వాళ్ళకేమంటే షో చేయొచ్చు కదా, కోర్టు ద్వారా వెళ్ళొచ్చు కదా, చూపించచ్చు కదా, న్యాయ ప్రకారం ఉండొచ్చు కదా. ఇవి నాటింది నిన్న నాటారు. మాకు పొద్దున ఆమె వీడియో కాల్ చేసి చూస్తే అప్పుడు నాకు తెలిసింది. మాకు ఇంకా నుండి వాళ్ళు ఎవరు కూడా మాకు తెలియదు వచ్చేది. కానీ ఇదివరకు అయిన వాళ్ళే చేసింది. మాకు అనుమానం వాళ్ళే మీకు ఎవరైతే రారు, ఎందుకు వస్తారు? వాళ్ళని చూపించచ్చు కదా, కోర్టుకి సబ్మిట్ చేయదు, పిఎస్కి సబ్మిట్ చేయొచ్చు కదా. ఇట్లా ఇల్లు కట్టుకొని ఇంట్లో లోపలికి ఎట్లా వస్తారు? ఎక్కడెక్కడ ఏందో చూపి. ఇగో ఇక్కడ ఇటు ముందు పగిలి అక్కడ డోర్ పగిలి కొట్టారు. ఇది ముందుకి అసలు డోర్ లోపలంతా దివసం చేసింది. ఒక బైక్ ఉంది కనీసము అది చెప్పాలా చేయాలి ఏదన్నా. వాళ్ళు ఎలా వస్తుందో మా ఇంట్లోకి, వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి రావడానికి. ఇంకా మేము ఉన్నప్పట్లేమో చిప్పుడట్లే వస్తుంది. కోర్టులు ఉన్నదానికి ఇట్లా వచ్చి చేస్తున్నట్టు అర్థమవుతుంది. మాకు పర్మిషన్ వచ్చింది, మేము కట్టాలి యాక్చువల్లీ. కాకపోతే మా కమిషన్ కేసు ఉన్నందుకు ఆయన చర్య తీసుకోవాలి, ఆయనది కావాలని మేము ఒకటి పెట్టినాం. మా పిల్లల స్టడీస్కి ఇబ్బంది అయితే, ఇష్యూతో ఇబ్బంది అవుతుంది. మేము ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది అక్కడ బిఎన్ రెడ్డికి. ఇదంతా నిన్ననే పోయింది. నిన్ననే. ఇదిగో ఇక్కడంతా ఇప్పుడు నేను ఇంత ముందు కూడా ఉంది, ఫోటో చూపిస్తా. ఇక్కడంతా రాళ్ళు ఉండే మొత్తం. అసలు నీ కారు కూడా నాకు అంత రాళ్ళు ఉండే మొత్తం. ఆ జేసీపీ వచ్చి జేసీపీ ఆధార్ కనిపిస్తున్నాయి మీకండి అవన్నీ. ఇగో ఒక బండి వచ్చి తీసినది అవన్నీ ఇక్కడ రాళ్ళు మొత్తం, ఇల్లుది మొత్తం, కిటికీ అవన్నీ కింద వేసారు అవన్నీ రేకులు అవన్నీ. ఏ జనరేషన్లో ఏం మనుషులు వాళ్ళు, మనుషులతో బెదిరించి ఇప్పుడు బండ్లతో వచ్చి ఇది చేస్తుంది. అన్నీ డోర్వి రేకులు అవన్నీ కింద నూకేసేసారు మొత్తం అంతా.